హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒక విచిత్రమైన ఒక వార్త ఒకటి చూస్తున్నాం. ఏంటంటే బ్లింక్ ఇట్ అనేది ఒక ఆన్లైన్ కన్జ్యూమర్ గూడ్స్ సప్లయర్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి హోల్సేల్‌గా మన నిత్యావసర వస్తువులు ఉంటాయి. మనం బ్లింక్ ఇట్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా మన ఇంటికి ఒక 10 మినిట్స్‌లో డెలివరీ చేస్తుంటారు. మనం సాధారణంగా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం. జొమాటో లాంటి దాంట్లో ఆర్డర్ చేస్తే మనకు నచ్చి మనం ఏదైతే బుక్ చేసామో ఆ హోటల్ నుంచి మనకు నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి డెలివరీ చేసి పోతుంటారు. అలాగే మనకు నిత్యావసర వస్తువులు ఇంట్లో కేజీ కందిపప్పు కావాలన్నా, షుగర్ కావాలన్నా, షేవింగ్ బ్లేడ్ కావాలన్నా వాటిని కూడా మనం ఆర్డర్ చేయొచ్చు. బ్లింకిట్ అనే సంస్థ వాటిని మనకు సప్లై చేస్తుంటుంది. దాంట్లో గడిచిన 2023లో బ్లింకిట్ సంస్థ ఈ సంస్థ మొత్తం జరిగిన వ్యవహారాల్లో ఉన్న హైలైట్స్ని కోట్ చేస్తూ ఒక రివ్యూని ప్రకటించింది. దాంట్లో ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఉంది. అదేంటంటే బ్లింకిట్ ద్వారా ఒక కస్టమరు ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి బ్లింకిట్ ద్వారా ఆసక్తికరమైన అంశం ఏంటంటే గడిచిన ఏడాది 2023లో ఒక కస్టమరు ఢిల్లీకి చెందినటువంటి కస్టమరు తాను మొత్తం ఏడాదిలో 9,940 కండోమ్స్‌ని బుక్ చేసుకున్నాడు ఆయన ఇంటి వద్దకు. మరి ఆయన వ్యక్తిగతంగా వినియోగించాడా? లేకపోతే ఆయన వ్యాపార శైలిగా రీసేల్ చేశాడో వివరాలైతే గోప్యంగా ఉంచారు. కానీ ఆసక్తికరంగా ఒకే ఒక కన్జ్యూమరు ఇంత మొత్తంలో కండోమ్స్‌ని బుక్ చేయడము, ఆర్డర్ చేయడం అనేది ఒక స్పెషల్‌గా ఉంది ఈ వార్త అంటూ బ్లింకిట్ ట్వీట్ చేసింది. దాంతోపాటు కన్జ్యూమర్ యొక్క వినియోగాల అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఏ టైంలో ఎక్కువ ఏ వస్తువుని కొనుగోలు చేశారు, ఇత్యాదన్నీ కూడా వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్‌లో చెప్పారు. మొత్తం మీద మనకు ఈ రోజుల్లో ఈ వస్తువు లేదా ఆ వస్తువు అనేం కాదు, ఇంట్లో కూర్చుంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భంలో ఇవి మంచి పరిణామం కన్నా కొన్ని సోమరిపోనితనానికి లేదా ఇల్లు విడిచి బయటికి వాకింగ్ కూడా వెళ్ళని పరిస్థితులను, హ్యాబిట్స్‌ని తయారు చేస్తుందంటూ కూడా కొంతమంది విమర్శకులు విమర్శిస్తున్నా కూడా కన్వీనియంట్ ఉంది. ఎందుకంటే బిజీ లైఫ్‌లో మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు టైం ఉండకపోవచ్చు. సడన్‌గా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఆ వస్తువు లేని కొరత తెలుస్తుంది. అది మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళి బజారుకు వెళ్ళి తీసుకొచ్చేటువంటి టైం ఉండకపోవచ్చు, లేదా పేషెన్సీ కూడా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు ఇట్లాంటి బ్లింకిట్ కానీ ఇతరత్ర ఏదైనా కూడా ఫెసిలిటీస్ బాగా సౌకర్యంగా ఉంటాయి. కానీ మరి వాళ్ళు వినియోగించే వస్తువులు, దాంతోపాటు వాటిని ఎట్లా వినియోగించుకోవచ్చో దాన్ని చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్లింకిట్ చెప్పినట్టు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే వ్యక్తి 38 అండర్‌వేర్‌లు బుక్ చేశాడు ఒక నెల కాలంలోనంటూ అది కూడా ఆసక్తికరంగా చెప్తుంది. మొత్తం మీద టాబ్లెట్స్ కూడా బాగానే బుక్ చేసినట్టు కూడా చెప్తుంది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఈ కాస్మెటిక్స్ కూడా బాగా బుక్ చేశారని చెప్తుంది. సో ఏదైనా సరే ఇంట్లో ఉండి బుక్ చేస్తూ వాళ్ళ అవసరాలను తీరుస్తుందా కానీ వాళ్ళకు సోమరిపోతుతనాన్ని కానీ లేదా ఒంటికి కావాల్సిన వ్యాయామాన్ని కలిగించకపోవడం అనేది కొంచెం బాధాకరమేంటి కూడా చాలామంది అంటున్నారు. ఏదైనా సరే ఇలా బుక్ చేసుకునే విషయాన్ని పేరైతే బయటకు చెప్పలేదు. సరే, సదరు ఢిల్లీ వాసికి ఆల్ ది బెస్ట్ అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది.